ఇవాల్టి కథ చెత్తా చెదారం. సీత ఎంతో అందంగా ఉంటుంది, మనసు కూడా ఎంతో మంచిది. అందుకే సవతి తల్లి రవణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా సహిస్తున్నది. రవణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ. అతి పొద్దస్తమానం తల్లికి సవతి అక్క మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తుండేది. సీతకు కురూపివాణ్ణి పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని రవణమ్మ అనుకుంటున్నది. ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉన్నదని విని ఆహ్వానం పంపింది. అది చేరవలసిన వాళ్లకు కాక మరొకరికి చేరడంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు. పైగా అతడు చాలా భాగ్యవంతుడు కూడా తెలిసింది. వెంటనే రవణమ్మ పెళ్లి చూపులకు సీతకు బదులు గీతను చూపించింది. వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే కనబడుతుంది. ఇంతలో మంచినీళ్ళు తీసుకొని అక్కడకు వచ్చిన సీతను వరుడు చూడనే చూశాడు. అంతే, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాడు. రవణమ్మ సీత గురించి అతడికి తను కల్పించిన ఎన్నో చెడ్డ విషయాలను చెప్పింది. పెళ్ళికొడుకు ఆమె మాటలను పట్టించుకోకుండా సీతనే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆలోచించి ఏ విషయము కబురు పెడతానని చెప్పి పెళ్లివారిని పంపించేసింది రవణమ్మ. ఈ జరిగిన దానికి రవణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంతా కాదు. ఆమె గీతతో, ఇది మన ఇంట్లో ఉండగా నీకు పెళ్లి కాదు, ఈ రాత్రి దీని మొహం మీద వేడివేడి నూనె పోసేస్తాను, దాంతో దీని అందం నాశనం అవుతుంది అన్నది. గీత ఈ మాటలకు, భలే భలే, అలా చేస్తే అక్క కంటే నేనే అందగత్తనవుతాను అంటూ సంతోషించింది. ఈ మాటలు సీత విన్నది. గుండె గుబేలన్నగా రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి సమీపారణ్యంలో ప్రవేశించి కొంత దూరం నడిచాక అలసట ఎక్కువై ఒక చెట్టు కింద ఒళ్ళు తెలియనంతగా నిద్రపోయింది. బారెడు పొద్దెక్కాక సీతకు మెలకువ వచ్చి చూస్తే వికృతాకారుడొకడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తున్నాడు. ఒక రాత్రి వేళ చిరుతపులి ఆమె పైకి దుముకబోతుండగా చూసి వాడు దాన్ని తరిమేసి అప్పటి నుంచి ఆమెకు అపాయము రాకుండా కాపలా కాస్తున్నాడట. సీతవాడికి తన కృతజ్ఞతలు చెప్పుకున్నది. నాకు నువ్వంటే ఇష్టమైంది, మనం పెళ్లి చేసుకుందాం, హాయిగా పట్నం వెళ్ళి ఉందాం అన్నాడు వికృతాకారుడు. సీతకు వికృతాకారుడు నచ్చలేదు. తనను రక్షించిన వాడు కాబట్టి ఏమీ అనలేక, నేనే తప్పక నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే, కానీ నేను అరణ్యానికొచ్చినదెందుకనుకున్నావు? ఒక రాక్షసుని పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను. ఎందుకంటే నా జాతక చక్రం ప్రకారం నేను రాక్షసుని పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో. ఆ రాక్షసుడెవడో తక్షణం కంటబడితే బాగున్ను. ఒక్క కత్తివేటతో వాణ్ణి 4 ముక్కలుగా నరికి నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నాడు వికృతాకారుడు దర్పంగా. అంతే, ఆ మరుక్షణం ఇదే వచ్చా అంటూ ఒక రాక్షసుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. వాడు వికృతాకారుడితో, నువ్వు కోరిన మరుక్షణం కంటబడ్డాను, నువ్వు నన్ను చంపి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదా నేనే నిన్ను చంపి ఈ పిల్లను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అక్కడికి నిజంగానే రాక్షసుడు రావడంతో బెదిరిపోయిన సీత పెద్దగా కేక పెట్టి మూర్ఛపోయింది. వికృతాకారుడు రాక్షసుని నిలువెల్లా ఒక్కసారి పరీక్షించి చూసి, ఛీ, రాక్షసుడితో పోరాడడానికి నేనేమైనా పిరికి పారబోతున్నా అంటూ అక్కడి నుంచి పారిపోయాడు. రాక్షసుడు సీత లోపాచారాలు చేసి సీతకు స్పృహ తెప్పించి, నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమీ చెయ్యను, నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కాస్త తేరుకోగానే సీత, నువ్వేమో పర్వతాకారుడై రాక్షసుడివి, నేనేమో పిచ్చుక పిట్టను, మనకు పెళ్ళెలా వీలవుతుంది? నలుగురు మన జంటను చూసి నవ్వరా అన్నది. నాకు కామరూప విద్య తెలుసు, నీకోసం నవమన్మదాకారుడైన మానవుడి రూపం ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడిగా మారిపోయాడు. అప్పటికి సీతకు వాడు రాక్షసుడన్న భయం మనసులో నుంచి పోలేదు. వాడినెలా వదుల్చుకోవాలో తెలియక, నేను తల్లిచాటు పిల్లను, నా పెళ్ళికి అమ్మను ఒప్పించు అన్నది. రాక్షసుడు సరేనని సీతను తీసుకొని ఆమె ఊరికి బయలుదేరాడు. సీత వేగంగా నడవలేకపోతున్నదని
ఆమెను భుజాల మీద కూర్చోబెట్టుకొని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరాడు. సీత చప్పున రాక్షసుడి భుజాల నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళి, పిన్ని, వాడెవడో రాక్షసుడు లాంటి వాడు నన్ను పెళ్లాడతానని నా వెంట పడ్డాడు, నన్ను రక్షించు అంటూ రమణమ్మకు చెప్పుకున్నది. సవతి తల్లకి రాక్షసులు కూడా భయపడతారని సీతకు నమ్మకం. రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే సీతను జుట్టు పట్టుకొని, రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావే అంటూ గద్దించింది. అంతలో రాక్షసుడు ఇంట్లోకి ప్రవేశించి అది చూసి, ఏ ముసలిదానా, సీతను విడిచిపెట్టు, ఆ పిల్ల ఒంటి మీద ఈగ వాలినా నిన్ను ఈగను నలిపినట్టు నలిపేస్తాను అన్నాడు. రవణమ్మ హడిలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడి వంక చూసి, ఎవరు నువ్వు, నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అన్నది. నేను నీ కూతురి సీతను ప్రేమించాను, మా పెళ్ళికి నీ అనుమతి కావాలి, అందుకు నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు. వాడు రాక్షసుడిని తెలియకపోవడం వల్ల రవణమ్మ ఆ యువకుడికి రూప సౌందర్యానికి ముగ్ధురాలై, నువ్వు నా కూతురు గీతను పెళ్లి చేసుకోరాదు, అప్పుడు నేనే నువ్వు చెప్పే మాటలు వింటాను అన్నది. రాక్షసుడు తల అడ్డంగా ఊపి, పూర్వజన్మలో రామబాణానికి చచ్చిన రాక్షసుణ్ణి, నాది ఒక్కటే మాట, నాకు ఒకే భార్య, నేను సీతనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అన్నిటికీ నీ ఇష్టం కుదరదు, నేను 3 పనులు చెబుతాను, అవి చేయగలిగితే నీ పెళ్ళి నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది, లేకుంటే నా ఇష్ట ప్రకారం, సరేనా అన్నది రవణమ్మ. అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, ఇంట్లో చెత్తా చెదారం గురించి మాత్రం నాకేం పని చెప్పకూడదు, అందువల్ల నీకే ప్రమాదం అన్నాడు రాక్షసుడు. రవణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తు గుండిగను చూపించి గంటలో దాని నిండా నీళ్లు నింపాలని చెప్పింది. ఆ గుండిగ పూర్వకాలానిది. ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిల్వ ఉంచుకునేవారు. అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావి నీళ్లు తోడక తప్పదు. రవణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుండిగను దొర్లించుకుంటూ బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ వాడు దాన్ని 2 చేతులతోనూ పట్టుకొని నూతిలోకి దూకాడు. ఆ తరువాత కొద్ది క్షణాల్లో ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఒక పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి, అత్తయ్య, నీళ్ళ గుండిగను బావి పక్కనే ఉంచేదా అని అడిగాడు. వాడెందుకలా అడిగాడో తెలియక రవణమ్మ బావి దగ్గరకు వెళ్ళి గుండిగ నిండా నీళ్లుండడం చూసి అదిరిపడింది. రాక్షసుడు నవ్వుతూ, నీళ్ళ గుండిగని ఇంట్లో పెట్టాలంటే చెప్పు, అది నీ 2వ పనవుతుంది అన్నాడు. రవణమ్మ తేరుకొని, నీకు కండబలం బాగానే ఉంది, ఇక నీ బుద్ధి బలాన్ని పరీక్షించాలి, మా ఇల్లంతా చిందరవందరగా ఉంది, ఏ సామాన్ ఎక్కడుండాలో అక్కడుండేలా ఇల్లంతా గంటలో సర్ది పెట్టగలవా అని ప్రశ్నించింది. అదెంతసేపు, కాసేపు మీరంతా బయటకు వెళ్ళండి అన్నాడు రాక్షసుడు. అందరూ బయటకు వెళ్ళిన కొద్దిసేపటికే వాళ్లకు రాక్షసుడి నుండి పిలుపు వచ్చింది. వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది. ఎన్నో బరువైన రోళ్ళు, ఇతర వస్తువులు, ఇనుప పెట్టెలు, ధాన్యం బస్తాలు అటక మీదకి చేరిపోయాయి. ఇంట్లో సమయానికి అక్కరకు వచ్చే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి. ఇల్లంతా తీర్చిదిద్దినట్టుగా ఉంది. రవణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తా చెదారం అలాగే పడి ఉన్నది. ఇంత చేశావు, ఇంట్లో ఉన్న చెత్తా చెదారం తీసివేయలేకపోయావా, ఇదేనా నీ చాకచక్యం అంటూ రవణమ్మ రాక్షసుణ్ణి ఎద్దేవా చేసింది. అది నీ పని, ఆ పని నాకు చెబితే నీకే ప్రమాదమని ముందే చెప్పాను అన్నాడు రాక్షసుడు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు, మా అమ్మ ఏం చెబితే అది చేస్తానన్నావు, చేసావా, సరే సరి, లేదా ఓడిపోయావని ఒప్పుకో అన్నది గీత కోపంగా. అప్పుడు రాక్షసుడు రవణమ్మతో, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అన్ని విధాలా మంచిది, ఎవరో పెళ్లికి రాక్షసుని ఆహ్వానించి నీకు కావలసిందంతా తినమంటే వచ్చిన అతిథులెవ్వరికీ విందు భోజనం మిగలకుండా తినేశాడట, నీ పని నేను చేయడం నీకే ప్రమాదం, అయినా పర్వాలేదంటే చెప్పు, చేస్తాను అన్నాడు. ఈ ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్నంతా బయటకు విసిరేసేయి, ఈ 3వ పని చేస్తేనే నువ్వు గెలిచినట్లు అన్నది రవణమ్మ మొండిగా.
దానికి రాక్షసుడు తమాషాగా నవ్వి, నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తా చెదారం నువ్వు నీ కూతురే అంటూ ఇద్దరిని చెరో చేత్తో పట్టుకొని దూరంగా విసిరేసి సీతతో, నే విసిరేసిన విసురుకు వాళ్ళిద్దరూ అలా గాలిలో రివ్వుమంటూ పోయి ఎక్కడో పడై ప్రాణాలు విడిచి ఉంటారు. ఒకవేళ బ్రతికున్నా ఇక ఈ జన్మకి ఇక్కడికి రారు అన్నాడు. సీత ఆశ్చర్యంగా రాక్షసుని వంకే చూస్తూ, నీలో వాళ్ళను చంపగల శక్తి ఉండి కూడా ముందుగా మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు అని అడిగింది. రాక్షసుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను చేసుకోనన్నావు. నీకోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను. అలా చేస్తూనే చెత్తా చెదారం గురించి వాళ్ళను ముందుగా హెచ్చరించాను. మూర్ఖులు, దుర్మార్గులు ముందుగా హెచ్చరించినా తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు. అందుకే వాళ్ళ నోటితోనే నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలా అడిగించాను. అర్థమైందా అన్నాడు. సీత అర్థమైందన్నట్లు తల ఊపింది. మనిషి అయిండి తన ముఖం మీద మరిగే నూనె పోద్దామని సవతి తల్లితో అన్నేళ్లు జీవించిన తన కోసం ఏమైనా చేయగల శక్తివంతుడైన రాక్షసుడికి భయపడడం అవివేకమని గ్రహించిన సీత అందమైన యువకుడిగా మారిన రాక్షసుణ్ణి నిస్సంకోచంగా పెళ్లి చేసుకొని కలకాలం సుఖంగా జీవించింది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.